అందరికీ నమస్కారం. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏదో మాకైతే అది ఏదో 20 రోజులు అన్నట్టుగా అనిపించింది. అలాంటి 20 సంవత్సరాలు అయిపోయింది. అట్లాంటి ఈశ్వర్ ఫస్ట్ మూవీ ప్రభాస్తో తీస్తున్న మా అశోక్ కుమార్ గారు, అలాగే జయంత్ గారు ఎంతో అద్భుతమైన సినిమా తీసి ఏ రోజైతే వారు ముహూర్తం పెట్టి ఆ మూవీ తీశారో ఈ రోజుకి ప్రభాస్ వెనకడుగు వేయలేదు. వారంత మంచి మనసుతో తీశారు. బాబు అంత గొప్పగా కూడా యాక్షన్ చేశారు. ఎంతో గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే మేము అయితే బాబు ఆ రోజు అందరూ ఎంతో ఉత్సాహంతో అందరూ రెడీ అయ్యి బాబు ఫస్ట్ ఓపెనింగు మన ఇంట్లో కృష్ణరాజు గారి తర్వాత ఒక హీరో మాకు అందరికీ ఇంత ఒక 1 month నుంచి అందరం ఎంతో ఇంకా ఎదురు చూస్తున్నామండి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని. రోజు వచ్చింది, అందరూ రెడీ అయ్యాం. ముందు కృష్ణరాజు గారు బాబు అందరూ వెళ్ళిపోయారు. మేము రెడీ అయ్యి వద్దాము అంటే మాకు రావడానికి చోటు లేదు అక్కడ. అంత జనం ఎటు చూసినా అసలు అదే వేవు ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా వంతుకు 2 3 అది ఒక 1000 అయ్యి బాబుకి అది సపోర్ట్గా అందరూ ఫ్యాన్స్ అందరూ నిలవటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే బాబు కూడా అట్లాగే కృష్ణరాజు గారు అనగా బాబు అనగా సినిమాల్లోనే కాదు వీళ్ళు హీరోలు, బయట కూడా రియల్ హీరోస్ వీళ్ళు. ఎప్పుడు అందరితోని ఉండటం, అందరు మంచి కోరుకోవటం, అట్లాంటి మంచితనం ఉండటం వల్ల ఈరోజు బాబు కూడా గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు. అదంతా మేము ముందు క్రెడిట్ అయితే మా జయంత్ గారికి అశోక్ కుమార్ గారికి ఇస్తాము. వారు ఏ చేతులతో అయితే ముహూర్తం పెట్టారో ఈ రోజుకి బాబు వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి అంత గ్రేట్ మూవీ ఈశ్వర్. రాత్రే మేము చూసాం. కృష్ణరాజు గారు 12 వరకు కూర్చొని మూవీని చూసి ఎంతో ఎంజాయ్ చేసి ఆయన బాబు కన్నా ముందు అశోక్ కుమార్ ఎంత బాగా యాక్ట్ చేశాడు అన్నారు. సో బాబు అయితే ఇంక అసలు ఫస్ట్ హీరోలా కాకుండా గల్లీలో కుర్రోడు ఎలా ఉంటాడో అట్లాంటి న్యాచురల్గా చేసి అందరినీ మెప్పించి ఈరోజు ఇంత పెద్ద హీరో అయినందుకు, ఒక రెబల్ స్టార్ కృష్ణరాజు గారి వైఫ్గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మదర్గా నాకు ఎంతో ఈరోజు గర్వంగా ఆనందపడుతున్నాను. అలాగే కృష్ణరాజు గారిని ఇన్ని సంవత్సరాలు ఎలా ఆదరించారో మా ఫ్యాన్స్ కూడా, మా శాస్త్రి గారు, అలాగే ఇక్కడ హైదరాబాద్ అంటే మా గోవింద్ ఇదిగో వచ్చాడు. కొంచెం లేట్గా వస్తాడు కానీ అన్నిట్లో ముందు ఉంటాడు మా గోవింద్. అలాగే మా వరంగల్ మా శివాజీ, అందరూ పేరు పేరున నేను పేరు మర్చిపోయి ఉండొచ్చు కానీ అందరు అభిమానులు కూడా ఈ 50 సంవత్సరాల నుంచి కృష్ణరాజు గారిని ఎలా అయితే చూశారో అదే మళ్ళీ మా బాబుని కూడా ఆ ఫ్యాన్స్ అలా కంటిన్యూగా ఇప్పుడు యూత్ కూడా అందరూ అంత బాగా ఆదరిస్తున్నందుకు ఫ్యాన్స్ అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సినిమా ఫంక్షన్ ఇలా జరగటం ఎంతో ఆనందంగా ఉంది. సో మీ అందరికీ కూడా ఇంకొకసారి మా బాబుని ఇన్ని సంవత్సరాలు నిలబెట్టినందుకు మీ అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.